నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇవాళ తమిళనాడు, శ్రీలంక తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. దక్షిణ కోస్తా, రాయలసీమపై 2 రోజుల పాటు అల్పపీడన ప్రభావం ఉండబోతుంది. నెల్లూరు, తిరుపతి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాలు కురవబోతుండటంతో రైతులు వెంటనే పంటలు సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక వెదర్స్ పై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం ఇది నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రానికి ఇది శ్రీలంక, చెన్నై తీరాలకు చేరుకునే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. అయితే ఇది పయనిస్తూ ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ మీద దీని ప్రభావం ముఖ్యంగా చూసుకున్నట్లయితే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు, అలాగే అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక భారీ నుంచి అతి భారీ వర్షాలు సైతం కూడా 1-2 చోట్ల కూడా కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. అదే ఇది పయనిస్తూ బలపడుతుందా లేదా బలహీన పడుతుందా అనే దాని మీద కూడా వాతావరణ శాఖ ఇప్పటి వరకు ఏం ప్రకటించినప్పటికీ దీని ప్రభావంతో చూసుకున్నట్లయితే కనుక చెదురుమదురు వర్షాలు నిన్న రాత్రి నుంచి కూడా చాలా చోట్ల కూడా కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే చూసుకున్నట్లయితే బెంగాల్ తుఫాను ప్రభావంతో చూసుకున్నట్లయితే కనుక దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో విస్తారంగా ఇప్పటికే వర్షాలు కురిశాయి. అలాగే దీని ప్రభావంతో సైతం కూడా ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి రైతులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా వారి పంటలన్నింటిని కూడా భద్రపరచుకోవాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే ఇది కోతల సమయం కాబట్టి, వరి కూడా అంతా చేతికి వచ్చే సమయం కాబట్టి ఈ సమయంలో కోతలను ఏవైతే ఉన్నాయో వాటిని కొయ్యకుండా ఉన్నట్లయితే కనుక వాటిని వాయిదా వేసుకోవాలి. లేని పక్షంలో ఏవైనా కోసినవి కనుక ఉన్నట్లయితే కనుక వాటిని భద్రపరచుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. అయితే అంతేకాకుండా ఇటు లోతట్టు ప్రాంత ప్రజలు సైతం కూడా ఎక్కువగా ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తుంది. అయితే ఈ తీవ్ర అల్పపీడన నేపథ్యంలో చూసుకున్నట్లయితే కనుక పలు జిల్లాల కలెక్టర్లు సైతం కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ఇది ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్న నేపథ్యంలో రైతులకు సైతం కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రైతులంతా కూడా తమ పంటలను భద్రపరచుకోవాలి. లేకపోతే ఆడించిన ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా కొనుగోలు చేసేందుకు సైతం కూడా కేంద్రాలను సైతం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ తీవ్ర అల్పపీడనం ఇటు చెన్నై, శ్రీలంక తీరాల వైపు పయనిస్తూ ఉంది. కాబట్టి ఇది తీరాల వైపు పయనిస్తూ ఉన్న క్రమంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో చూసుకున్నట్లయితే కనుక భారీ నుంచి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నెల్లూరు, తిరుపతి, అలాగే అన్నమయ్య జిల్లాల్లో చూసుకున్నట్లయితే కనుక ఈ 3 జిల్లాల్లో చూసుకున్నట్లయితే ఎల్లో మెసేజ్ను ఇప్పటికే వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. కెమెరా పర్సన్ నరేష్తో జార్జ్, 10 టీవీ, విశాఖ.